యూట్యూబ్లో వీడియోలు తీయాలంటే మంచి క్లారిటీ ఉండాలి, మంచి కంటెంట్ ఉండాలి, లేకపోతే మంచి వీడియో అయి ఉండాలి, లేకపోతే మన సబ్స్క్రైబర్స్ని బాగా అట్రాక్టివ్ చేసేలా ఉండాలి, లేకపోతే మంచి రెసిపీ చేయాలి, లేకపోతే మంచి ఫోన్ ఉండాలి. ఇవన్నీ చూసుకొని ఇవన్నీ చేయడం అందరి వల్ల కాదు. సరే, కొంతమంది కింద మీద పడి చేస్తారేమో నాలాగా, అందులో అన్నీ చేయకపోయినా కొన్ని చేస్తారేమో. ఇన్ని చేశాక కూడా మన యూట్యూబ్ స్వామి ఉంటాడు కదా, ఏమంటారు, ఆ కంటెంట్ యూజ్ చేయొద్దు, ఇది కాపీ చేయొద్దు, అది కాపీ చేయొద్దు. అలా అయితే ఎలా స్వామి, ఎలా ముందుకెళ్తాను చెప్పండి? యూట్యూబ్ స్వామి మిమ్మల్నే నేను బతిమలాడుకునేది. అన్ని రూల్స్ మార్చకుండా కొన్ని మాత్రమే మార్చొచ్చు కదా మా కోసం. చెప్పినావులే అక్క, ఇప్పుడు నీ కోసం మారుస్తారు, అన్ని మార్చకపోతే సరేలే, ఏది జరిగినా మనం మంచిగానే అడ్జస్ట్ అవ్వడమే. మన పని మనం చేసుకుంటూ పోదాం, తర్వాత కాలమే నిర్ణయిస్తుంది ఏంటి అనేది. ఇదంతా వద్దులే గనక ప్రాసెస్ చెప్పంటారా? అసలు ఏం చేస్తున్నా అనుకుంటున్నారా? ఏం లేదండి, మ్యాగీతోనే ఎగ్ నూడిల్స్ లాగా చేసుకుంటున్నాం ఈ రోజు మా పిల్లలకి స్నాక్ ఐటమ్ అయితే అదన్నమాట. ఇంకా ప్రాసెస్ విషయానికి వస్తే మాత్రం ఫస్ట్ అయితే 2 మ్యాగీని అయితే ఉడకబెట్టుకొని పక్కకైతే తీసుకున్న. తర్వాత ఉల్లిగడ్డ, క్యాప్సికమ్, క్యారెట్ అండ్ కొంచెం టమాటా ఇవన్నీ తీసుకొని ఒక స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఇవన్నీ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా ఫ్రై అయితే చేసుకున్నా. తర్వాత అది ఫ్రై చేసుకున్న తర్వాత సారీ ఎగ్ ఫ్రై చేసుకోవాలండి ముందు. ఏందక్క ముందు వెనక్కి ముందు అంటే అప్పుడప్పుడు అవుతాయి, అడ్జస్ట్ అవ్వాలి. అవన్నీ కలిపేసుకొని ఎగ్ కూడా వేసుకొని మసాలా కూడా వేసుకొని మనం ఉడకబెట్టుకున్న మ్యాగీ వేసుకొని కలిపేసుకోవడమే. అంతే, చాలా సింపుల్గా మ్యాగీ అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా తెలుస్తుంది. వీడియో నచ్చితే ఏం చేయాలి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్, లవ్ యూ ఆల్.